శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. ఇప్పుడు కపిల దేవహూతి సంవాదమన్న ఘట్టంలోకి వచ్చాము. కపిల దేవహూతి సంవాదమన్న భగవద్గీతను చదువుకోవడానికి ఉపక్రమిస్తూ ఉన్నాము. దేవహూతి అన్న సాధకుడు అడిగిన ప్రశ్నలను దానికి భగవంతుడు చెప్పిన ఉపదేశాన్ని పోయిన వారము కొంతవరకు చూసుకున్నాము. ప్రశ్న ఇది: అసత్ పట్టుకుని అసదృశమైన మోహ తమస్సులో ఉన్నాను. అసదృశమైన మోహ తమస్సు అంటే తగని మోహమన్న చీకట్లు, మోహాంధకారాలు. తగని మోహాంధకారంలో ఉన్నాను, మోహంలో ఉన్నాను. ఈ మోహాన్ని పోగొట్టుకోవడం ఎట్లా? నేను ఈ మోహ తమస్సు నుంచి బయటపడాలనుకుంటున్నాను. దాన్ని తొలగింపచేసేందుకు సమర్థుడివి నువ్వు కాక ఎవరివి? ఈ మోహ తమస్సును, మోహాంధకారాన్ని పోగొట్టుకునే మార్గాన్ని చెప్పు అని ఆమె అసలు అడిగిన ప్రశ్న. ఆమె మొదలుపెట్టింది ఏంటంటే, ఆ సాధకుడు గురువుని ఆశ్రయించి వేసిన మొదటి ప్రశ్న, మోహంలో నుంచి ఎట్లా బయటపడాలి? ఆ ప్రశ్నకు గురువు మొదటగా చెప్పింది ఏంటంటే, ఒకవేళ నువ్వు పోయి త్రిగుణాలతో తగులుకుని కోరికల వెంట తిరిగావంటే బంధంలో ఉంటావు. ఒకవేళ భగవంతుణ్ణి తగులుకున్నావంటే మోక్షాన్ని పొందుతావు. ఒకవేళ నువ్వు కోరికలతో విషయాలను తగులుకుంటే అది మోహము. ఒకవేళ నువ్వు కోరికతో, భక్తితో, అత్యంత ఆసక్తితో భగవత్తత్వాన్ని తగులుకుంటే అది మోక్షము. రెండే రెండుంటాయి. మోహమైనా ఉంటుంది, మోక్షమైనా ఉంటుంది. మోహమైతే బంధము, మోక్షమైతే విడుదల. బంధ మోక్షాలు రెండే ఉంటాయి. మోహ మోక్షాలు రెండే ఉంటాయి అని చెప్పి ఆయన చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇదిగో ఈ బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అని మూల భాగవతంలో కొన్ని శ్లోకాలు, ఇక్కడ తెలుగు భాగవతంలో ఒక వచనంలో చాలా విషయాలు చెప్పారు. చెప్పి ఆయన ముఖ్యంగా ఏమన్నారంటే, కాబట్టి అది విషయము. నీ మనసే నీ బంధానికి, మోక్షానికి కారణము. అంటే మోహానికి, మోక్షానికి నీ మనసే కారణము అని చెప్పారు. చెప్తే ఆమెకిప్పుడు సరైన క్వెషన్ వచ్చింది మళ్ళీ. అసలు ఇనీషియల్‌గా ఆమెకు, ఎందుకంటే ముందు ఆయన క్వెషన్‌ని క్లారిఫై చేస్తున్నాడు. ఇనీషియల్లీ ఆమె క్వెషన్ ఏమడిగింది? మోహంలో నుంచి బయటెట్లా పడాలి? మోహంలో నుంచి బయటెట్లా పడాలి అని అడిగింది. అసలు ముందు మోహం అంటే ఏంటో, మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండిటికి ఆ మనసే కారణమని చెప్పాడు. ఓహో! మోహం ఒక్కటే కాదా? మోక్షమని గూడా ఒకటున్నదా? అని ఆమెకు ముందు అనుమానమొచ్చింది. మొదటిసారిగా ఆలోచన కలిగింది. అసలామె ఫస్ట్ టైము మోక్షం ఎట్లా వస్తుందయితే మరి? అని ప్రశ్న మొదలుపెట్టింది. ముందామె మోహంలో నుంచి బయటపడడం గురించి అడిగింది. ఇప్పుడు మోక్షాన్ని పొందడం గురించి అడుగుతున్నది. ఇప్పుడు దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా గురువుగారు జవాబు చెప్పడం మొదలుపెడుతూ, ఇదిగో జనయిత్రి వినుము, మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వపారీణమైన ఆమ్నాయ విహిత కర్మాచారములు గలిగి తివుటమై వర్తించును దేవగణము. పోని నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్సేవ మిగుల ముక్తి కంటే గరిష్టంబు.
కావున అదియు భుక్తాన్నంబు జీర్ణంబునందజేయు దీప్త జఠరాగ్ని సో అండ్ సో ఫోర్త్ లాగా ఉంటుంది అని ఆయన ఆమె మోహంలో నుంచి ఎట్లా బయటపడాలంటేనేమో, మోహం ఉంటుంది, మోక్షం ఉంటుంది. దానికి మనసే కారణము రెండిటికి అని జెప్పాడు. సరే మోహం సంగతి సరే కానీ, మోక్షం సంగతి చెప్పవా అంటే, ఇదిగో మోక్షం కన్నా గరిష్టము బెటర్ శ్రేష్టమైనదొకటుంది అన్నాడు. ఇట్లా ఉన్నాయి ఆమె అడిగే ప్రశ్నలకి ఈయన చెప్పే జవాబులు. కాబట్టి మోహం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? దాన్ని మించిన శ్రేష్టమైందేంటి? ఎందుకు? అని ముందు మనకు తెలియాలి. ఈ క్వెషన్ ముక్తి అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? అన్న విషయము ఇక్కడ కూర్చున్న మనకి, నాతో పాటు కూర్చున్న మీకు అందరికీ చిరపరిచితము. నేనసలు నా దగ్గర ఎవరైనా చదువుకోవడానికొచ్చారంటే ఫస్ట్ వాళ్ళని అడిగే ప్రశ్న, "మోక్షం అంటే నీ అభిప్రాయం ఏంటి?" అని అడుగుతాను. "ముక్తి అంటే ఏమనుకుంటున్నావు?" అని అడుగుతాను. కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవరు చదువుకోవడానికొచ్చినా ఫస్ట్ అడిగే క్వెషన్ ఇదే. ఏదో ఒకటి చెప్తారు. అక్కడి నుంచి ఎంత దూరమొచ్చాం మనము? మోక్షం గురించి మనకేమి క్లారిటీ వచ్చిందిప్పటికి? ముక్తి గురించి ఏమనుకుంటున్నాం ఇప్పుడు మనము? మోహంలో నుంచి ఎంత బయటపడగలిగాము? ఇవే పద్యాలు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో దగ్గర నుంచి మొదలుపెట్టి, భగవద్గీతలో కృష్ణార్జున సంవాదంలో అదే చూసుకున్నాము. ఈ భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో చూస్తాం. ఎక్కడ పడితే అక్కడ అదే చూస్తాం. ఏమర్థమయ్యింది? మోహాన్ని ఎంతవరకు దాటగలిగాము? మోక్షాన్ని కనీసం ఎంతవరకు అర్థం చేసుకోగలిగాము? సాధించడం తర్వాత. పైగా ఇక్కడ ఆయన మోక్షాన్ని మించోటుంటుందని చెప్తున్నాడు. అసలు ఇదేంటో అర్థం మోహం ఏంటో అర్థమైతే మోహాలు కూడా మనకు తెలీదు. ప్రేమలనుకుంటాము. అయితే నా ధర్మం ఇది, నేను చేయవలసిన కర్తవ్యం ఇది అనుకుంటాము. లేదా ప్రేమ అనుకుంటాము. ధర్మాలు, ప్రేమలు అన్న ముసుగులో ధర్మాలు, ప్రేమలు అన్న పేర్లతో మోహాలలో ఉంటాము. ముందు మోహమే అర్థం గాదు. బయటపడే ఉద్దేశం లేదు. బయటపడేందుకు మనకు మనం అవకాశాలు ఇచ్చుకోము. మోక్షం గురించి మాత్రం అంతా మాట్లాడతాము. అంటే ఏంటో తెలీదు. ఎట్లా బయటపడాలో తెలీదు. ఎట్లా సాధించాలో తెలీదు. అక్కడే తన్నకలాడుతుంటేదో ముసుగులో తనకలాడినట్టు దాన్ని మించోటుంటుందిక్కడ అని చెప్తున్నాడిన. ఇంకిక్కడి నుంచి మొదలుపెట్టాడు ప్రవచనం. 1, 2 గాదు. కొన్ని వందల శ్లోకాలు, పద్యాలు చెప్తాడాయన. ఇప్పుడు వాటిని మొత్తాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము? ఒక 400 శ్లోకాలు పైగా మూల భాగవతంలో కొన్ని వందల పద్యాలు తెలుగులో ఈ విషయం గురించే చెప్తాడు. ఇంకిక్కడి నుంచి బేస్ చేస్తున్నాడాయన. ఇంతవరకొచ్చేసరికి ఈ మూడో స్కందం చివరిలోకొచ్చేసరికి కపిల దేవహూతి భగవద్గీత దగ్గరికొచ్చేసరికి ఈ విషయాల గురించి ఎంతో కొంత క్లారిటీ మనకుండాలి. లేకపోతే ఇంకిక్కడి నుంచి ఆయన చెప్పేదెట్లా అర్థమైతుంది? కాబట్టి దీని గురించి ఏంటో ముందు చూసుకుంటూ వెళ్దాము. అసలు మోక్షం అంటే ఏంటని అర్థం కావాలి మనకి. కాబట్టి వేరే వేరే చోట్ల ఉన్న విషయాలని కలుపుకుంటూ చూసుకుంటూ వద్దాము. ముందు బేసిస్ తయారు చేసుకుందాం. ఫౌండేషన్ తయారు చేసుకుందాం. ఎందుకంటే భగవంతుడు చెప్తున్న ఉపదేశానికి మనం సిద్ధమై ఉండాలి. ఊరికే మాటలు మాటల్లాగా వినిపిస్తే ఏం ఉపయోగము? మోక్షము, ముక్తి, మోహము అది ఇది బయటపడడం, లోపల పడడం, దాటి ఉండడం, కూడి ఉండడం, తగులుకుని ఉండడం, విడిపోయి ఉండడం అని ఈ ఊరికే మాటలు తెలియడం వల్ల ఉపయోగమేమి? అంటే ఏంటో అర్థం గావాలి. కాబట్టి చూద్దాము. ఇవాళ పొద్దున్నే ఒక తల్లి నాకు ఒక శ్లోకం పంపించారు. దాని గురించి చర్చిస్తూ ఉన్నాము. యోగ వాసిష్టంలోది. యోగ వాసిష్టము కొన్ని వేల శ్లోకాలతో ఉంటుంది. ఎన్నో విషయాలని కూలంకషంగా చర్చిస్తారందులో. చాలా పెద్ద విషయము యోగ వాసిష్టము. అందులో పైగా యోగ వాసిష్టం ఎన్ని వేల శ్లోకాలంటే 25,000 పైగా ఉంటాయి. 30,000 పైగా, 36,000 పైగా ఉంటాయని చెప్తారు శ్లోకాలే. దాన్ని బృహత్ యోగ వాసిష్టం అని పిలుస్తారు. వాటిలో నుంచి కొన్ని బయటికి తీసి లఘు యోగ వాసిష్టం అని ఇంకొకటి గూడా చెప్తారు. ఇంక అంత ఉంటుందది బృహత్ గ్రంథము. అందులో ఒక శ్లోకము ఐదో అధ్యాయంలో 73వ సెక్షన్‌లో 35వ శ్లోకం.
న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షః హి చేతః విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అని ఆ శ్లోకం. దానికి జనరల్ అర్థం ఇక్కడ అన్ని చోట్ల రాసుండేదేమంటే, మోక్షం అన్నది నభసః పృష్ఠే ఆకాశానికి కొసల్లో అంటే స్వర్గంలో ఉండదు. పాతాళంలో ఉండదు. భూమి మీద ఉండదు. మోక్షం అంటే సమ్యక్ జ్ఞానం కలిగిన వాడి యొక్క నిర్మలమైన మనస్సులో ఉంటుంది. మనసుకుంటుందో, మనసులో ఉంటుందో, మనసై ఉంటుందో ఏంటో ఒకటి అని దానికి జనరల్ అర్థం. ఇప్పుడు మన భాషలో మనం చూసుకుందాము. దీన్ని తెలుగు లిపిలో శ్లోకం ఎక్కడైనా ఉంటుందేమో అని చూసాను గానీ, యోగ వాసిష్టం కాపీ ఫాస్ట్‌గా వెతికితే అంత తొందరలో నాకు దొరకలేదు. ఉంటే ఉన్నది. ఈ దేవనాగరి స్క్రిప్ట్‌లో చూసుకుందాము. ఇప్పుడేంటి మన భాషలో దీనికి అర్థం చూద్దాము. ఫస్ట్ లెవెల్ ప్రతి పదానికి ఏదో ఒక అర్థం అయితే చూసాం గదా! ప్రతి పదార్థం గాదు. ఇప్పుడు దాన్ని డీప్ డైవ్ చేసి అర్థం చేసుకుందాం. పనికొచ్చే విధంగా మనకు ఆచరణకి ఉపయోగంగా. మోక్షం అన్నది స్వర్గంలో లేదు, పాతాళంలో లేదు, భూతలంలో లేదు గాదు. స్వర్గాన్ని నువ్వు తగులుకుని ఉన్నంత వరకు లేదు. పాతాళాన్ని తగులుకునున్నంత వరకు లేదు. భూతలాన్ని తగులుకునున్నంత వరకు లేదు. వీటిని తగులుకునున్నంత వరకు నీకు మోక్షం లేదు. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున. నువ్వు స్వర్గం దాకానే గాదు, బ్రహ్మలోకం దాకా వెళ్ళిపో కావాలంటే. నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ తిరిగొస్తావు. మోక్షం అన్నది ఉండదు. ఈ బ్రహ్మాండంలో నుంచి, లోకాల్లో నుంచి బయటపడిపోవడం అన్నది ఉండదు. నువ్వు వీటికి దేనికి తగులుకుని ఉన్నా సరే, ఇహపరాలు కావాలనుకుంటూ, నువ్వు కర్మలు చేస్తూ, నువ్వు చేస్తున్న కర్మల వల్ల పుణ్యాలొస్తే, ఇదిగో స్వర్గాలొస్తాయనుకుంటూ, ఇది నాకు పరము, నాకు కావాలి, నేను పుణ్యాలన్నీ చేసుకుంటాను, స్వర్గాది లోకాలొస్తాయనుకుంటూ, స్వర్గాది లోకాల్లో పైగా మళ్ళీ బ్రహ్మలోకం దాకా వస్తుందనుకుంటే అదంతా పరమనుకునే. ఇహం అంటే ఈ భూలోకంలో నేనున్నంత వరకు నాకు ఏవో అభ్యున్నతులు గావాలి, నాకేంటో వృద్ధులు గావాలి, పుత్రులు, పౌత్రులు వృద్ధి చెందాలి, ధనధాన్యాలు అభివృద్ధి చెందాలి, ఇది గావాలి, అది గావాలి, ప్రమోషన్స్ కావాలి, జాబ్స్ కావాలి, ఇంకా సో అండ్ సో ఫోర్త్. అవన్నీ ఇహము, భూతలము. ఇవన్నీ పరం అనుకుంటూ, ఇహపరాలన్నీ సాధించాలనుకుంటూ నువ్వు కర్మలు చేసుకొని వీటికి తగులుకుని ఉన్నంత వరకు ఈ లోకాల్లో నీకు మోక్షం లేదు. ఈ కర్మలు చేస్తున్నప్పుడు కర్మల వల్ల పాపాలు కూడా కలుగుతాయి. నీ మనసు కదిలి నువ్వు జారిపోయినప్పుడల్లా పాతాళాలు గూడా జరుగుతాయి. పాపాలు చేసుకుంటే పాతాళాలే ఉంటాయి మరి. ఎందుకంటే పాతాళము నువ్వు జారిపోతావు. పాపతలము అంటే జారిపోయినప్పుడు ఎక్కడ చేరుతావో అది పాతలము, పాపతలము. భూతలము నువ్వెక్కడున్నావో అది భూతలము. ఏదో ఆకాశానికి చివరన అంచుల్లో ఉండదేంటోట. నువ్వు ఒక కర్మ చేశావంటే పైకో, కిందికో, మధ్యలోనో ఎక్కడో ఒకటో చోట ఉంటావని నువ్వు ఏవో కర్మలు చేసుకుంటూ తగులుకొని ఉన్నంత వరకు. కర్మలతో ఉన్నంత వరకు కర్మలను తగులుకొని ఉంటావు. ఆ కర్మల వల్ల కలిగే పాప పుణ్యాలను బట్టి నీకు మళ్ళీ ఈ 3 లోకాల్లో పైనో, కిందో, మధ్యలో ఎక్కడో దగ్గర మూడో, 14 ఎన్నో కన్ని వస్తూనే ఉంటాయనుకుంటే, వాటిలో ఎక్కడా నీకు మోక్షం అన్నది ఉండదు. అవన్నీ పునరావర్తినః లోకాః హి. వేరే మార్గం లేదు. దానివల్ల నీకు మోక్షం రాదు. మోహమే ఉంటుంది. నేను స్వర్గం దాకా వెళ్ళానంటే గూడా అది మోహమే మళ్ళీ. నేను బ్రహ్మలోకం దాకా వెళ్ళానంటే గూడా మోహమే. ఎందుకు మోహము? అజ్ఞానాంధకారము, తమోంధకారం అని ఆమె ఆల్రెడీ జెప్పింది మన దేవహూతి. మోహం అంటే తమోంధకారము. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం లేని చీకట్లు, అంధత్వము. ఆత్మని చూసుకోలేని గుడ్డి చీకట్లేవుంటాయో అవే అంధత్వము. ఆత్మను తెలుసుకునే లోకాలు గావు బ్రహ్మలోకం దాకా. అందుకనే మళ్ళీ అవన్నీ పునరావర్తినః లోకాః హి. ఇప్పుడు మరి మోక్షం ఎట్లా కలుగుతుంది అయితే? ఇవన్నీ నభసః పృష్టః దగ్గర నుంచి భూతలం వరకు అన్నీ మోక్షాలు గావు, మోహాల లోకాలైతే, మోక్షం ఎట్లా కలుగుతుంది అన్నప్పుడు, ఈ రెండో పాదమున్నది ఇదే యోగ వాసిష్టంలో శ్లోకంలో. సరే చూద్దాం పట్టు. ఫస్ట్ స్టెప్. నువ్వు సమ్యక్ జ్ఞానం అయితే సాధించు.
సమ్యక్ జ్ఞానాన్ని సాధించావంటే సమ్యక్ జ్ఞాన విబోధితం బాగా విశేషంగా బోధ కలిగింది అంటే నీకు జ్ఞాన బోధ కలిగిందంటే సమ్యక్ జ్ఞానం. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగిందంటే నీకు చేతస్సు నిర్మలమైతుంది. కానీ కాంప్లికేషన్ ఏంటంటే చేతస్సు నిర్మలమైతేనే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. చేతస్సు నిర్మలమైతే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. సమ్యక్ జ్ఞానం కలిగినప్పుడే చేతస్సు నిర్మలమవుతుంది. ఆ రెండిటికి అది క్యాచ్ 20 ఉంటుందక్కడ. ఈ 2 ఒకదాన్నొకటి చేజింగ్ చేసుకుంటూ ఉంటాయి. సరే ఏదో ఒకటి. ఇవి సాధించావంటే అప్పుడే నీకు మోక్షము. పైగా ఇక్కడ మనస్సు అని చెప్పలేదు. చేతస్ అని చెప్పారు. చేతస్ అని చెప్పారు. మనస్సు నిర్మలమవ్వడం కాదు. మనసెప్పుడు నిర్మలమవ్వదు. మనం అంతఃకరణ చతుష్టయం గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాము. అంతఃకరణ చతుష్టయం గురించి మాట్లాడుకుంటూ మనసెప్పుడు ఆటుపోట్లతో ఉంటుంది. సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అది ఎప్పుడూ సుఖ దుఃఖాలు అనుకుంటూ తల్లడిల్లుతూ ఉంటుంది. తాపత్రయాలతో ఉంటుంది. దానికి విమలత్వం అన్నది అవకాశమే ఉండదు. అదెప్పుడూ కల్మషాలతోటే ఉంటుంది. కోరికలు, కోపాలతోటే ఉంటుంది. మనసు లక్షణం అది. ఒకవేళ నీకు జ్ఞానం కలుగుతుంటే సమ్యక్ జ్ఞానం పక్కన పెడదాము. యథార్థమైన ఆత్మజ్ఞానం వరకు పక్కన పెడదాం. అసలు మనసుతో మాట్లాడుతున్నాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ జ్ఞానం చూద్దాము. జనరల్‌గా నీకు జ్ఞానం కలుగుతూ ఉన్న సమయంలో మనసు కాకుండా నీ అంతఃకరణము బుద్ధిలాగా కుదురుగా ఉన్నదనుకోండి. నిశ్చలంగా ఉన్నదనుకోండి. అప్పుడు ఆ బుద్ధికి జ్ఞానం కలుగుతుంటుంది. జ్ఞానం కలుగుతుంటే అప్పుడేం జరుగుతుందంటే ఇంకది అహంకారాలతో ఉండదు గదా! అహంకారాలు కూడా పోతాయి. అంతకన్నా ముందే మనసు గూడా పోయి ఇప్పుడు అహంకారము, మనసు కాకుండా ఆ అంతఃకరణం బుద్ధిగా ఉన్నది అంటే దానికి మళ్ళీ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకానొక సమయం ఎట్లా వస్తుందంటే, అసలు జ్ఞానం కావాలి అన్న కోరిక కూడా లేదు. మోక్షం కావాలి అన్న కోరిక లేదు. మోహంలో ఉన్నానన్న అజ్ఞానమూ లేదు. ఏ కోరికలు, అజ్ఞానాలు, తమో అంధకారాలు లేకుండా అప్పుడు ఆ అంతఃకరణము చేతస్సవుతుంది. చిత్తమవుతుంది. మనసు కాదది అప్పుడు. మనసుగా ఉంటే అది కదులుతూ ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు. కొంతగా పనికొస్తుంది. అహంకారంగా ఉంటే అసలెందుకు పనికిరాదు. బుద్ధిగా ఉంటే జ్ఞానార్జన చేస్తుంటుంది. కానీ జ్ఞానార్జన చెయ్యాలి, మోక్షం కావాలి అన్న కోరికలతోటి కూడా ఉంటుంది. అది కూడా అశుద్ధిగా ఉంటుంది. కర్మలతో కూడి ఉంటుంది. జ్ఞాన ఫలం కావాలి, మోక్ష ఫలం కావాలి అని ఫలాలను ఆశిస్తుంటుంది. అయితే అది బుద్ధిగా కూడా లేదు. అది కూడా దాటిందంటే అహంకారము, మనసు బుద్ధిగా కాకుండా అంతఃకరణం చివరికి చిత్తంగా ఉన్నది అంటే చేతస్సయ్యిందంటే అప్పుడది ఆ చిత్తు ఏదున్నదో దాన్ని తెలుసుకునేందుకు సిద్ధమై ఉంటుంది. ఇంకప్పుడది శుద్ధమై ఉంటుంది. అది చిత్తశుద్ధి. అప్పుడు దానికి జ్ఞానం కావాలన్న కోరిక లేదు. మోక్షం కావాలన్న కోరిక లేదు. బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న కోరిక లేదు. దానికసలేమీ ఉండవు. అన్నీ సిద్ధమై ఉన్నప్పుడే అది చిత్తమై ఉంటుంది. చిత్తమన్నది చిదాభాస. చిత్తుకి ఆభాస రూపమది. ఇప్పుడు నేను భగవంతుణ్ణి దర్శనం చేస్తున్నాను అన్న ఆలోచన కూడా ఎక్కడి నుంచొస్తుందో అది కూడా చిదాభాస. చిత్తు నుంచి కలుగుతున్న ఆలోచన, ఆభాస. అది కూడా ఉండదింకప్పుడు. చిదాభాసగా కూడా అది ఉండకుండా మొత్తమే శుద్ధమైపోయినప్పుడు అసలంటే లేదే లేదు. సిద్ధమవ్వడం అంటే ఏమి? శుద్ధమవ్వడం అంటే కోరికలు, కోపాలు అవన్నీ లేకుండా పోవడం అని ఫస్ట్ ఇనీషియల్ లెవెల్‌లో చెప్పుకుంటాము. మనం ఇక్కడ మాట్లాడుతున్నది మోక్షం గూడా గాదు. మోక్షాన్ని దాటిన గరిష్టమైన, శ్రేష్టమైన వస్తువు గురించి. కాబట్టి ఎంట్రన్స్ లెవెల్‌లో చెప్పుకునే అర్థము చిత్తశుద్ధి అంటే కోరికలు, కోపాలు లేకుండా పోవడం మనసుకి అని చెప్పడానికి అసలు కుదరనే కుదరదు. అదెక్కడో బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు మనము మోక్షాన్ని గూడా దాటుతున్నాము. దానికన్నా శ్రేష్టమైన దాన్ని తెలుసుకోబోతున్న సమయంలో దానికి సరిపోయిన అర్థాన్ని చూసుకోవాలి.
చిత్తశుద్ధి ఏమి అంటే, నా అంతఃకరణం ఎంతగా శుద్ధమయింది అంటే, నేనే ఆత్మను అన్న ఉద్దేశంతోటే ఉంటుంది. అనన్యంగా ఉంటుంది. అన్యం ఇంకొకటి ఉన్నది నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం దానికుండదు. అసల ఆలోచన దానికుండదు. అన్యం ఒకటి ఉన్నది అన్న ఆలోచనే అశుద్ధము. అన్యము లేదు, అనన్యము, నేను కాక వేరేది లేదు అన్న ఆలోచనేదున్నదో అది శుద్ధము. అన్యము లేదు, నేను కాక వేరేది లేదు అని ఎక్కడ నిలబడి ఉంటుందో ఆ స్థితి శుద్ధము. అటువంటి శుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని విమలం చేతః అని పిలుస్తారింక. చిత్తశుద్ధి అంటే అది. నేను కాక వేరేది ఉన్నదన్న ఎరుకే ఉండదు. అసలు అటువంటిది లేనే లేదు. ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అన్న ఎరుకతో ఉండడము శుద్ధము. రెండోది ఉండడము అశుద్ధము. ఇప్పుడు అంత స్థితిలో ఉన్నప్పుడు అనన్యమన్న శుద్ధ స్థితిలో ఉండడమే మోక్షము అనిక్కడ చెప్తున్నారు. ఈ మొదటి పాదమున మోక్షః నభసః పృష్ఠే న పాతాళేన భూతలే అనేదున్నదో దాన్ని ఇంకొక చోట కూడా చూశాను. రెండో పాదాన్ని ఇక్కడ మన యోగ వాసిష్టంలో కొంత వేరుగా చెప్పారు. అయితే దీనికి మూలము వేదంలో కనిపించింది నాకు. దాన్ని కూడా చూపిస్తాను. అన్నపూర్ణోపనిషత్తని మనకు 108 ఉపనిషత్తుల్లో ప్రధానమైన ఉపనిషత్తులు, ముఖ్యోపనిషత్తులు ఒక పదం చెప్తారు. ఆ దశోపనిషత్తులు కాక మరికొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో పోయిన వారము ఒకటి చూసుకున్నాము. అమృత బిందు ఉపనిషత్తని. అందులోదే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అన్న మంత్రము. దాన్ని ఆ ఉపనిషత్తులో పోయిన వారం చూసుకుంటూ వచ్చాము. ఈ వారము ఈ ఉపనిషత్తులో అన్నపూర్ణోపనిషత్తులో ఇది కూడా కొంత పెద్ద ఉపనిషత్తు. ఒక 5 అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం ఒక 330 పైగా మంత్రాలుంటాయి. ఇందులో చిత్తము గురించి, మోక్షం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. రెండవ అధ్యాయంలో 23 మంత్రము చూద్దాము. న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంక్షయే చేతః క్షయః మోక్షః ఇతి ఇష్యతే అని ఇక్కడ మనము యోగ వాసిష్ట్యంలో చెప్పుకున్న దీన్ని మించి అక్కడ మోక్షం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సమ్యక్ జ్ఞానం చేత నిర్మలమైన చేతస్సుతో ఉంటేనే మోక్షం తెలుస్తుంది. దానికి మోక్షం కలుగుతుంది అని ఆ విధంగా ఇక్కడ జనరల్‌గా అర్థం ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్టు ఇదొకటి క్యాచ్ 22 జ్ఞానం ఉంటే అది పైగా ఇక్కడ మోక్షము అంచెలంచెల మోక్షం ఉంటుంది. కొంచెం జ్ఞానం కలుగుతుంటే కొన్నిట్లో నుంచి బయటపడుతుంటే, కొన్నింట్లోంచి బయటపడినప్పుడు శుద్ధమవుతుంటే కొంచెం దాంతోటి ఇంకా కొంచెం జ్ఞానం కలుగుతుంటే, మళ్ళీ కొంచెం నిర్మలమవుతుంటే, మళ్ళీ కొంచెం జ్ఞానం కలుగుతుంటే ఇట్లా సైక్లికల్‌గా నడిచి చివరికి చేతస్సు ఎప్పుడైతే విమలమవుతుందో అప్పుడు మోక్షం ఇంకెళ్ళని చెప్పారు. అయితే దాన్ని మించి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిఫికేషన్ ఉన్నదిక్కడ. దీన్ని చూద్దాము. నువ్వు మోక్షం కావాలంటే బయటెక్కడో చూసావంటే బయటెక్కడా లేదు. ముందా విషయం అర్థం చేసుకో. భూమి మీదో, పాతాళంలోనో, ఆకాశంలోనో అక్కడో, ఇక్కడో, ఎక్కడో దగ్గర బయట ఉన్నది అంటే బయట ఉండదు మోక్షము. నీ లోపలే ఉంటుంది మోక్షము. అదెట్లా ఉంటుంది అంటే, నువ్వు వీటిని తగులుకునున్నంత వరకు ఉండదు. బయట ఉన్నది అని అనుకున్నంత వరకు అది మోహమే. బయట వస్తు విశేషాలతోటి నువ్వు ఇహాలు, పరాలు అనుకుంటూ తగులుకొని ఉన్నంత వరకు మోహమే. మోక్షము నా. మరిప్పుడు మోక్షం అంటే ఏంటి? అసలు నీలో సర్వ ఆశలు అన్నీ సమ్యక్‌గా క్షయమైపోవాలి. ఎన్ని ఆశలంటే, మోక్షం కావాలన్న కాంక్షతో సహా ముముక్షుత్వం కూడా ఉండరాదు. అది కూడా నశించిపోవాలి. జ్ఞానంతో ఊరికే ఎట్టోకట్ల గాదు. ఇంకా మన వల్ల గాదు, మనకొచ్చేది గాదు, వచ్చేది గాదు, రానిది గాదు, దీని గురించి మనకేం ఇప్పుడు
తంటాలు, దీన్ని లైట్ తీసుకుందాం, అవసరం లేదు అని ఆ రకంగా గాదు. జ్ఞానంతో మోక్షకాంక్షను కూడా దాటవలసి ఉంటుంది. మొత్తం సర్వ ఆశలు ఆశ, ఈ ఆశ గాదు. అన్ని ఆశలు సమ్యక్‌గా క్షయమైపోవాలసలు. ఏ ఆశ లేదసలు. ఇంకా చిత్తము శుద్ధమంటే అసలు దాని స్థితి ఎట్లా ఉంటుందంటే అసలు ఒక్క ఆశ ఉండదు దానికి. ఆశ ఏ ఆశ లేకపోతే అంతఃకరణానికి ఉండవలసిన అవసరమే ఉండదు. అంతఃకరణంగా ఉండవలసిన కారణం లేక ఏవైనా కోరికలుంటే అంతఃకరణం కదులుతుంటుంది. అది ఉంటుంది. కోరికలుంటే అదుంటుంది. అసలు ఏ కోరిక లేకపోతే సమ్యక్‌గా క్షయమైపోతే అది గూడా లేకుండా పోతుంది పాపం. ఆ చేతస్సు కూడా ఇక్కడ మనకు యోగ వాసిష్ట్యంలో వినిర్మలమైన చేతస్సే మోక్షః హి అన్నారు. చేతస్సు కూడా ఇక్కడ ఉన్నది. అది కూడా మోక్షం కాదు. దీన్ని మించిన నెక్స్ట్ స్టెప్ మోక్షం ఇంకొకటి కావాలి. ఎందుకంటే మోక్షము అంచెలంచెలుగా కలుగుతుంటుంది. స్టెప్ వైస్‌గా. ఇక్కడ చెప్తున్న మోక్షాన్ని మించి ఇక్కడ వినిర్మలమైన చేతస్సు మోక్షమే అని జెప్పారు. చిత్తము శుద్ధమైతే అది మోక్షాన్ని కలిగిస్తుంది. దానికి దారి తీస్తుంది ఏదో ఒకటి. చిత్తము శుద్ధమవ్వడము, అనన్యంగా చూడ్డం గాదసలు. చిత్తమే లేకుండా పోతుంది. కారణమేమి దానికి ఇంక ఉండడానికి? ఏ కారణమున్నది? ఏ కోరిక ఉన్నది చిత్తం ఉండడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? కాబట్టి ఆ చేతస్సే, ఆ చిదాభాసే క్షయమైపోతుందసలు. అప్పుడు మోక్షః ఇతి ఇష్యతే. దాన్ని మోక్షమంటారు. ఇంకసలు చేతస్సు గూడా క్షయమైపోవడమే మోక్షః అని చెప్తున్నారు. అయితే దీన్ని మించి ఈ మోక్షః అంటే ఏమి? చేతక్షయః అని ఇక్కడ ఏది చెప్పారో దాన్ని మించి ఇంకొక స్థితి ఉన్నది. అసలు నీ మనసు దేనికి కదలదంటే మనసంటే ఇంక అంతఃకరణం మొత్తం ఆ గ్రూప్. ఇప్పుడు మనస్సు ఇహపరాలు కావాలని కదులుతుంటుంది, కోరుతుంటుంది. బుద్ధి జ్ఞానం కావాలి, మోక్షం కావాలని కోరుతుంటుంది. చేతస్సు వేరేది లేదు, ఉన్నదంతా ఒకటే అని మననం చేస్తూ ఉంటుంది. అసలది అన్ని రకాలుగా లేకుండా పోతే ఉన్నదంతా ఏమి? ఒక్కటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మోక్షం కూడా ఉండదు. మోక్షం ఉండాలి అంటే బంధమని ఇంకొక రెండో పద్ధతి ఉంటుంది. మోక్షం కావాలి అంటే ఎందులో నుంచి మోక్షము? బంధంలో నుంచి. కాబట్టి బంధము. అని మోక్షం ఉన్నది అంటే బంధం ఉంటుంది. మోక్షం ఉన్నది అంటే బంధం ఉంటుంది. బంధం ఉన్నది అంటే మోక్షం ఉంటుంది. అసలు మోక్షాన్ని దాటవలసి ఉంటుంది. మోక్షం కూడా నిజంగా ఉందా? బంధం ఉందే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోక్షం ఉండడానికి అని ఆ స్థితికి వెళ్ళడము నెక్స్ట్ లెవెల్. అసలు చేతస్సు క్షయమైపోవాలి. చేతస్సు శుద్ధం అవ్వడం అంటే దాంట్లో కోరికలు, కోపాలు లేకుండా పోవడం అన్నది ఎంట్రన్స్ లెవెల్‌లో ఉంటుంది. అన్యమన్నది లేదు అన్నది ఇంకా చివరి స్థితిలో ఉంటుంది. అసలు అన్యమన్నది లేదు, అది లేదు, ఇది లేదు గాదు. అదే లేకుండా పోవాలి. ఆ చేతస్సులో ఇంకేదో లేకుండా పోవడం గాదు. చేతస్సే లేకుండా పోవడము అన్నది ఇక్కడ చెప్తూ, దాని గురించి ఇంకా కొన్ని మంత్రాలు చెప్పారు. ఒకటో, రెండో మంత్రాలు ఇక్కడ చూసుకుందాము. సమయానుకూలంగా ఈ ఉపనిషత్తులను కూడా ఎట్లైనా చదువుకుంటూ వెళ్దాము. కాబట్టి న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంక్షయే చేతక్షయః మోక్షః ఇతి ఇష్యతే. మోక్షః మే అస్తు ఇతి చింతా అంతర్జాతా చేత్ ఉత్థితం మనః మననోత్థే మనసా ఏషః బంధః సాంసారికః దృఢః. ఇదో ఫస్ట్ స్టెప్. మోక్షం అన్నది బయటెక్కడో లేదు. స్టెప్ 2 ఇవేవైనా కావాలనుకున్నావంటే మోక్షం అన్నది లేదు. స్టెప్ 3 ఇవేవి వద్దనుకుంటే మోక్షానికి అవకాశం కలుగుతుంది. స్టెప్ 4 ఏవి వద్దనుకుంటే మనసుగా, అహంకారంగా, బుద్ధిగా లేకుండా పోతావు. అసలు ఆ స్టెప్‌లో జ్ఞానాన్ని కూడా సంపాదించడం అన్నది ఆగిపోతుంది. స్టెప్ 5 అన్యమన్నది లేకుండా చిత్తము సిద్ధమై ఉంటుంది. స్టెప్ 6 అసలు చిత్తం కూడా లేకుండా పోతుంది. దాని పేరు మోక్షం. కదా! ఇంత దూరం వచ్చావా నువ్వు నిజంగా
అంత సాధన చేసి, ప్రయత్నం చేసి, ఆచరించి, అది చేసి, ఇది చేసి, చచ్చి చెడి ఏదో చావో రేవో అని అవస్థలు పడి ఈ స్థితికి మోక్షం స్థితికొచ్చావా? సెకండ్ అధ్యాయంలో, రెండో అధ్యాయంలో 23వ శ్లోకం దగ్గరికి, మంత్రం దగ్గరికి. మంచిది. ఇప్పుడు చూసుకో. క్షణంలో కంటి రెప్పపాటు కాలంలో ఎట్లా జారిపోగలవో చూసుకో. ఎప్పుడైనా సరే నీ మనసులో మే మోక్షః అస్తు ఇతి, నాకు మోక్షం కావాలి అని ఒకవేళ చింత అంతర్జాత నీ అంతరంగంలో ఒక చింత బయలుదేరిందంటే నువ్వేం చేసావు ఇప్పటిదాకా? నీ అంతరంగాన్ని, అంతఃకరణాన్ని 4 విధాలుగా చూసుకున్నావు. కోరికలు, కోపాలతోటి కదులుతుంటే మనసు, నేనన్న అహంకారంతో, కర్తృత్వ భావనతో, భోక్తృత్వంతో ఉంటే అహంకారం, చదువు కావాలి, జ్ఞానం గావాలి, మోక్షం గావాలని ఆశిస్తుంటే బుద్ధి, ఈ 3 లేకుండా పోతే చిత్తము, అది గూడా క్షయమైపోతే మోక్షము అని చూసుకున్నాం గదా! అక్కడి దాకా వచ్చిన తర్వాత, నాకు మోక్షం కావాలి అని ఒకవేళ నీ అంతఃకరణంలో ఒక చింత, ఆలోచన జాత చేత్ కలిగిందనుకో. వెంటనే అంత ప్రయత్నం చేసి నువ్వు చిత్తాన్ని క్షయం చేసుకుంటే కూడా, మళ్ళీ అది మనసుగా ఉద్ధితం హి, మళ్ళీ లేస్తుందది మనసుగా. ఎక్కడి నుంచి? మళ్ళీ మనసుగా, అహంకారంగా, బుద్ధిగా మళ్ళీ మొత్తము సెటప్ అంతా స్టార్ట్ అయితుంది. ఒక్కసారి నాకు మోక్షం కావాలన్న ఆలోచన కదిలిందంటే మళ్ళీ మనసుగా అది లేస్తుంది. చిత్తంగా అది శుద్ధమైతే అయింది. మళ్ళీ మనసుగా అశుద్ధిగా పైకి లేస్తుంది. మళ్ళీ వ్యర్థంగా చేసిన సాధనంతా చెడిపోయి మళ్ళీ విశ్వామిత్రుల్లాగా బయలుదేరవలసి వస్తుంది మొదటి నుంచి. మననొత్తే ఒకవేళ అటువంటి ఆలోచన పైకి లేచిందంటే, వాడు ఆ మనస్సుతోటే, పైకి లేచిన మనస్సుతోటే, అందులోని ఈ మోక్షం కావాలి అన్న ఆలోచనతోటే వాడికది బంధకారణమైపోతుంది వెంటనే. దృఢమైన సాంసారిక బంధః ఏషః. ఇదే బలమైన సంసార బంధము. బలమైన సంసార బంధము. మన కపిలుల వారిక్కడ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అని చెప్పుకుంటూ త్రిగుణాసక్తం వైనను సంసృతి బంధ కారణం అని చెప్పారు కదా! సంసార బంధ కారణం, దృఢమైన సంసార బంధ కారణం అయితుందది. మళ్ళీ మోక్షం కావాలి అన్న ఆలోచన బయలుదేరినా సరే అది మనసుగా మళ్ళీ బయలుదేరుతుంది. మనసుగా ఉన్నదంటే సంసారంతో, జన్మలతో బంధిస్తుంది. కాబట్టి చిత్తశుద్ధి అయింది సరిపోదు. అసలు చిత్తమే లేకుండా పోయింది కూడా సరిపోదు. దానికి ఈ రకంగా ఆపడంతో కుదిరే పని లేదు. కాబట్టి దాన్ని జ్ఞానంతోటే ప్రయత్నం చేద్దాము అని మళ్ళీ నెక్స్ట్ మంత్రం చెప్తున్నారు. మోక్షః మే అస్తు ఇతి చింతా అంతర్జాతా చేత్ ఉద్ధితం మనః మననోద్ధే మనసా ఏషః బంధః సాంసారికః దృఢః. మరైతే ఏం చేయాలి? ఆత్మని అతీతే సర్వస్మాత్ సర్వరూపే అథవా తతే కః బంధః కః చ వా మోక్షః నిర్మూలం మననం కురు. కూర్చో, ఆలోచించు, నిజంగా ఉందా బంధము మోక్షము అని? ఇంత చెప్తుంటే నువ్వు హరికథలాగా, బుర్రకథలాగా విని చాలా బాగుందనుకుంటావు. నీ బుద్ధిలో పెట్టేసుకుంటావు. నిజంగా ఒక మోక్షం ఉంది, నిజంగా ఒక బంధం ఉంది అని రకరకాలుగా నీ మనసులో పెట్టేసుకుంటావేంటి చెప్పగానే? ఆలోచించుకోవద్దు కూర్చొని? అసలు సర్వరూపే తతే, ఇన్ని రూపాలుగా వ్యాపించి ఉన్నది, ఇన్ని రూపాల్లో వ్యాపించి ఉన్నది, ఇన్ని రూపాలుగా వ్యాపించింది, ఇన్ని రూపాల్లో వ్యాపించింది. అథవా లేకపోతే సర్వస్మాత్ అతీతే, అన్నింటినీ దాటి ఉన్నది అంటే అన్నిట్లో ఉన్నది, అన్నింటినీ దాటి ఉన్నది అని చెప్పుకుంటున్న ఆత్మకు బంధమేమి, మోక్షమేమి?
అన్నిట్లో ఉంది, అన్నింటిని దాటి ఉన్నది అంటే దానికి బంధమా? ఉన్నది మోక్షమా? సర్వరూపాలతో తగులుకుని ఉన్నప్పుడు అది బంధమా? సర్వాన్ని దాటి ఉన్నప్పుడు మోక్షమా? 2 అది చేస్తుంది అంటే దానికున్నది బంధమా? ఇంతకీ మోక్షమా? 2 ఉన్నాయా? అసలు 2 లేవా? నిజంగా ఉన్నాయా? అసలే లేవా? అని దాని మూలాన్ని నువ్వు ఆలోచించొద్దు. వాడో వీడో చెప్తే నువ్వు నమ్మేయడమే ఇంక. బంధం ఉందంటే, ఓహో! నాకు బంధం ఉంది, బంధం ఉంది. మోక్షం ఉందంటే, ఓహో! మోక్షం ఉంది, మోక్షం ఉంది. అదిగో మోహంలో నుంచి బయటపడ్డావంటే మోక్షం అంటే, ఓహో! నేను ప్రయత్నం చేసుకుంటాను. నీకు మోక్షం కాబట్టి వచ్చిందనుకో, ఇంక మోహం అన్నది ఉండదు అంటే నిజమేనే కావును అని ఇన్ననుకుంటావా కూర్చొని? నిజంగా నీకున్నాయా? బంధము, మోక్షము. అంతటా వ్యాపించి ఉన్నావు నువ్వు. అన్నీ నువ్వై ఉన్నావు. నీకేమి బంధము? ఏది మోక్షము? నువ్వు కాక ఉన్నదేమి? ఆలోచించుకోవద్దు? అధ్యాత్మరతిః ఆశాంతః పూర్ణపావన మానసః ప్రాప్తాను ఉత్తమ విశ్రాంతిః న కించితిహ వాంఛతి. వాడికి నిజంగా అధ్యాత్మ రతి కలిగితే, ఆత్మరతి కలిగితే, వాడు ఆత్మారాముడైతే, ఆశలన్నీ అంతమైపోతే, అంతకన్నా ముందు ఇక్కడ వాడు ప్రయత్నం చేసుకున్నాక మళ్ళీ నాకు మోక్షం కావాలనుకున్నాడంటే జారిపోతాడు. సర్వాసలు సంక్షయమైపోవడం అంటే మోక్షమన్న ఆకాంక్ష, మోక్షకాంక్ష కూడా, ముముక్షుత్వం కూడా పోవాలింకా. ఉండరాదు. సర్వాస సంక్షయం దగ్గర ఆగిపోవాలక్కడికంతే. అంటే ఇదేనటండి మోక్షము, నాకది కావాలండి అన్నావంటే జారేవని అర్థం మళ్ళీ. ఇంకక్కడికి పోలేదని అర్థం. సర్వాస సంక్షయమైపోయింది వాడికి. ఆత్మారాముడై ఉన్నాడు. ఆశలన్నీ అంతమైపోయినాయి వాడికి. ఏ ఆశ లేదింకా. వాడు అవాప్త సర్వకాముడు వాడు. అవాప్త సర్వకాముడు పూర్ణమై ఉండకేమి అపరిపూర్ణంగా ఎట్లా ఉంటాడు వాడు? అవకాశమే ఉండదు. అశుద్ధిగా ఉండేందుకు అవకాశమే లేదు. రెండో వస్తువు లేదు వాడికి. రెండోది లేనప్పుడు దేని గురించి వాడికి ఆశ? వాడు కాక వేరేది లేదని వాడికి తెలుస్తున్నప్పుడు దేని గురించి వాడు ఆశిస్తాడు? పూర్ణం కాక వాడేమవుతాడు? భావనము శుద్ధం గాక ఏమవుతాడు? ఇంక రెండోది ఉంటే గదా వాడు అశుద్ధిగా ఉండడానికి. అన్యం లేదక్కడ. అనన్యం. అటువంటి వాడు ప్రాప్త అనుత్తమ విశ్రాంతిః ఇంకా సాటి లేని విశ్రాంతి కర్మలన్నీ ఉపసంహారమైపోయి ఉంటాయి. ఆ స్థితిలో ఉన్నవాడు ఎందుకంటే ఆశలు లేకపోతే దేని గురించి ఆశిస్తున్నాడు వాడు? వాడసలే పరిపూర్ణంగా ఉన్నాడు. వాడికన్నీ ఉన్నాయి. అవాప్త సర్వకాముడికి ఏం ఆశలున్నాయని వాడు కర్మలు చెయ్యాలి? కర్మలు లేవు వాడు విశ్రాంతిగా ఉంటాడు. ఉత్తశాంతి గాదు విశ్రాంతి. ఆ స్థితిలో ఉన్నవాడు ఇహ ఇంక కించిత్‌న వాంఛతి ఏది కోరుకోడు. ఏది కోరుకోడంటే మోక్షం కావాలని కూడా కోరుకోడు. కోరుకున్నావంటే జారిపోతావు. మోక్షం కావాలని కూడా కోరుకోడు వాడు. నన్ను నేను తెలుసుకోవాలని కోరుకోడు. నన్ను నేను పొందాలి, ఆత్మానుభవం కావాలి, ఇంకేంటో కావాలి వాడసలేది కోరడంతే. కోరిక ఉన్నది అంటే మళ్ళీ మొత్తం బ్రహ్మాండం బయలుదేరుతుంది. అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడ చాలా విషయాలు చెప్తారు. చాలా గొప్ప ఉపనిషత్తు. అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు చూసుకుందాం. ఈలోగా అవకాశం ఉన్నప్పుడు సమయానుకూలంగా చదువుకుందాం. కానీ అటువంటి స్థితికి చేరమని చెప్తూ మొదలుపెడుతూ ఉన్నారిక్కడ భగవంతుడు. అటువంటి విషయము చిన్న విషయం కాదు. అసలు మోక్షం అంటే ఏంటో అర్థం కావాలి. మోహం అంటే ఏంటో అర్థం కావాలి. వాటిని మించి ఉన్నదేంటో మనకి తెలియాలి. తెలిస్తే ఏమవుతుంది? ఇంకేమీ లేదు. అయిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? ఇంకేమీ లేదు. నిజంగా ఉందా మోక్షము? నేను సాధన జేయడానికి. నిజంగా నేను బంధాల్లో ఉన్నానా? ఏంటి గోల? అనుకోని ప్రాప్తానుత్తమ విశ్రాంతిః అయి ఉన్నానంటే కించిదిహ నేను వాంఛించేది లేదు. ఏ వాంఛ లేదు. ఏ ఇచ్చ లేనప్పుడు ఏమవుతుంది? నాకు నేను ఊరికనే ఉంటాను. ఇంక దాన్ని మోక్షాన్ని దాటి ఉండడం అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయరింక. మోక్షం ఉన్నది, దాన్ని దాటి ఉన్నది అని ఇంకిన్నెక్కడుంటాయి అక్కడ? మోక్షం ఉన్నది, దాన్ని దాటి ఉండాలి అంటే బంధం ఒకటుండాలి. బంధం ఉన్నది. బంధంలో నుంచి దాటి మోక్షంలోకి వెళ్ళి, ఆ మోక్షాన్ని దాటి ఇంకో చోటికెళ్ళి అని ఇన్నుండాలి మళ్ళీ. ఇన్ని ఉండాల్సొస్తాయి అనవసరంగా బ్రహ్మాండమంతా తయారవుతుంది. ఏమీ లేవని తెలుసుకోవడమే. అంతా అయి ఉండడము. ఏమీ లేవు అని తెలుసుకోవడమే. అంతా అయి ఉండడము. అని చెప్తూ ఆయన
అటువంటి స్థితికి తీసుకెళ్లడం కోసం ఉపన్యాసం మొదలుపెడుతూ ఉన్నారు. ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ వెళ్దాము. జనయిత్రీ విను. మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వ పారీణమైన ఆమ్నాయ విహిత కర్మాచారములు గలిగి తివుటమై వర్తించు దేవగణము పూని నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్ సేవ మిగుల ముక్తి కంటే గరిష్టంబు కావున అదియు భుక్తాన్నంబు జీర్ణంబునందజేయు దీప్త జఠరాగ్నిగతి లింగదేహ నాశకంబు గావించును. అదియునుగాక విష్ణుభక్తి వైభవముల తేటపరతు వినుము సద్గుణవ్రాత యోగలక్షణ సమేత. అమ్మా విను. మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వ పారీణమైన ఆమ్నాయ విహిత కర్మాచారాలు, సకల పదార్థాల గురించిన పరిజ్ఞానాన్ని తాత్వికంగా తెలియజెప్పేవి వేదాలు. ఆ వేద విహితమైన కర్మలన్నీ చేస్తూ తివుటమై శ్రద్ధగా వాటిలోనే ప్రవర్తిస్తూ ఉండేవేవి దేవగణాలు. దేవగణము దైవీ గుణాలతో ఉన్న ఇంద్రియాలు వేద విహితమైన కర్మలు చేస్తూ, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ, విధి అన్నవి చేస్తూ, నిషేధమన్నవి వదిలిపెడుతూ కర్మలు చేస్తూ ఉంటాయి. దేవగణాలు ఇక్కడ 2 విధాలు. ఒకటి దేవగణము అంటే ఏవేవైతే సకల పదార్థాలను చూపిస్తూ ఉంటాయో ఇంద్రియాలు, అవి దేవగణము. ఉపనిషత్ పరంగా దేవతలంటే ఇంద్రియాలు. ఎందుకు అంటే పదార్థాలను చూపిస్తూ ఉంటాయి అవి. కళ్ళు దృశ్యాన్ని చూపిస్తుంటాయి. చెవులు శబ్దాన్ని వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ వింటూ, చూస్తూ, తింటూ వెళ్తూ ఉంటాయి 10 ఇంద్రియాలు. వాటి వెనకాల ఉన్న ఏకాదశ ఇంద్రియము మనస్సు వాటి గురించి తెలుసుకుంటూ ఉంటుంది. వీటన్నిటికీ అధిష్టాన దేవతలున్నాయని ఎందుకు చెప్తారంటే ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాయి మరి. వాటిలో ఆ శక్తులుంటాయి. కంటికి చూసే శక్తి అట్లా ఆ శక్తులన్నిటిని దేవతాగణం అని చెప్తూ ఉంటారు. కాక రెండో విధంగా దేవగణం అంటే దైవీ గుణాలతో ఉన్న బుద్ధులేమున్నాయో మనసులు, అవి కరుణ, మైత్రి, దయ, జ్ఞానము, దానము, శుచి, అక్రోధము, క్షమ మొదలైన గుణాలతో కూడి ఉంటాయి. ఆ రకంగా ఏవేవైతే దయ, దానము, ధర్మము, జ్ఞానము, శౌచము మొదలైన ఇంతకుముందు చెప్పుకున్న ఒక 30 36 చాలా ఉంటాయి. అవన్నీ ఆ దైవీ గుణాలేవున్నాయో దైవాసుర సంపత్ విభాగ యోగంలో చెప్పిన దైవీ లక్షణాలు, అవన్నీ ఉన్న వాళ్ళేం చేస్తారు, తివుటమై శ్రద్ధగా పూనుకుని ఆమ్నాయ విహిత కర్మలు చేస్తూ ఉంటారు. వేద విహితమైన కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటారు. అయితే దానివల్ల మోక్షమొస్తుందని చెప్పడం కష్టము. దానివల్ల చిత్తశుద్ధి వరకు వెళ్ళొచ్చు. అయితే అంత దాకా వెళ్ళిన తర్వాత ఆత్మజ్ఞానానికి అర్హత లభిస్తుంది. దాంతో పూనికతో నైసర్గికమైన, స్వాభావికమైన, నిర్హేతుకమైన భగవద్భక్తి కలుగుతుంది. అసలు వాడెప్పుడు దైవీ గుణాలతోటే ఉన్నాడంటే దయ, దానము, ధర్మము మొదలైన వాటన్నిటితోటి, సత్యము, అక్రోధము మొదలైన వాటితోటి ఉన్నాడు అంటే వాడికి స్వాభావికంగానే, నైసర్గికంగానే, నేచురల్‌గానే నిర్హేతుకమైన, అకారణంగా ఏది చేసినా భగవదర్పణంగా కర్మలు చేసే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఆ రకంగా వాడు చేస్తూ ఉన్నాడంటే భగవత్ సేవ అన్న అర్హత వాడికి కలిగిందంటే ఆ బుద్ధికి, అంతకన్నా ముందు నా కోసమనే చేసుకుంటాడు. లేదా నా భార్య కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, ఇది నా ధర్మము, ఇది నా కర్తవ్యం అనుకుంటూ చేస్తాడు. అవన్నీ ఇంతవరకు దేవగణం వరకు చేసుకుంటూ పోతారు. ఇంకా తర్వాత అక్కడి దాకా వస్తే నెక్స్ట్ స్టెపు
వాడి స్థితి, వాడి స్వభావం ఎట్లా మారుతుంది అంటే భగవత్ సేవ వైపుకు తిరుగుతుంది. ఏ కర్మ చేసినా నా కోసం, నా భార్య కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా వాళ్ళ కోసం, మంచి కోసం, ధర్మం కోసం, వాటి కోసం అని గాకుండా భగవత్ నిమిత్తంగా చేసే బుద్ధి కలుగుతుంది. ఇంక దాంతో చివరికి ముక్తే కాదు, దాన్ని మించిన స్థితిని చేరేందుకు అవకాశం కలుగుతుంది. కాబట్టి అటువంటి స్థితికి వెళ్తే ఏం జరుగుతుందంటే, భుక్తాన్నంబు జీర్ణంబునందు చేయు దీప్త జఠరాగ్ని గతిని. అన్నం తింటే, భోజనం చేస్తే భుజించిన అన్నాన్ని కడుపులో ఉన్న జ్వలిస్తున్న దీప్తమై ఉన్న జఠరాగ్ని ఏ విధంగా జీర్ణం చేస్తుందో, అంటే శిథిలం చేస్తుందో, నశింపచేస్తుందో, మనం తిన్న అన్నము కడుపులో దాకా వెళ్ళిందంటే కడుపులో ఉన్న జఠరాగ్నులు, అక్కడ ఉన్న రసాలు అన్నాన్ని మొత్తము చిన్న చిన్న కణాలుగా మార్చి అందులో నుంచి శక్తిని బయటికి తీసి శరీరానంతటికి అందించి మిగిలిన పిప్పినంతా వదిలిపెట్టి ఆ రకంగా ఎట్లా చేస్తాయో, అట్లానే ఇక్కడ చేస్తున్న కర్మల్ని యోగంగా మార్చి దాన్ని జ్ఞానంగా, శక్తిగా అందించి కర్మలుగా మిగిలిపోయిన వాటిని శేషంగా వదిలిపెట్టి, అసలు కర్మలుంటేనే గదా లింగదేహాదులుండేవి. స్థూల, సూక్ష్మ కారణ దేహాలన్నీ దేనివల్ల కలుగుతాయి? కర్మలున్నాయంటే జన్మలుంటాయి. అప్పుడు దేహాలుంటాయి. అసలా కర్మలే లేకుండా మొత్తము నశించిపోయాయంటే లింగదేహ నాశం కూడా కలుగుతుంది. ఆ విధంగా చేసే ఒక పద్ధతి ఉన్నది. నువ్వు ఈ మోహంలో నుంచి ఎట్లా బయటపడతాను? ఆ మోక్షాన్నెట్లా సాధిస్తాను? అని ఇంతవరకే ఆలోచించకు. ఇంతవరకు ఆలోచిస్తున్నంత సేపు నీ మనసు చిత్తంగా మనసుగా, చిత్తంగా మనసుగా, చిత్తంగా మనసుగా మారుతుంటుంది. అంతసేపు అది ఇక్కడే లింగదేహాదులతో జన్మలు తీసుకుంటూ ఉంటుంది. నువ్వు మోహం గురించి, మోక్షం గురించి రెండిటి గురించి ఆలోచించకు. దాన్ని మించి ఉండే ఇటువంటి లింగదేహాలను నాశనం చేసే భగవద్భక్తి గురించి ఆలోచించు. ముక్తి గురించి ఆలోచించకమ్మా. నువ్వు ముక్తి గురించి ఆలోచించావంటే మళ్ళీ అది మనసుగా పైకి లేస్తుంది, మోహాలతో తగులుకునుంటుంది. ముక్తి గురించి ఆలోచించకు, భక్తి గురించి ఆలోచించు. అత్యంత ఆసక్తితో ఆత్మను తగులుకుని ఉన్నావంటే దేనితో నీకు బంధము? దేనివల్ల నీకు మోక్షము? ఎందులో నుంచి ముక్తి? కాబట్టి దాని వైభవము, దాని ప్రభావం ఏంటో చెప్తాను. తేటపరతును. క్లియర్‌గా నీకు అర్థమయ్యేట్టు చెప్తాను వినుము. సద్గుణవ్రాత, నీకింతవరకుంది అర్హత. నువ్విక్కడి దాకా వచ్చావు. దేవగణంతోటున్నావు. సద్గుణాలతో ఉన్నావు. ఇంతకుముందు మనం ఇప్పుడే చెప్పుకున్న దైవాసుర సంపద్విభాగ యోగంలోని దైవీ గుణాలతో కూడి ఉన్నదానివి. సద్గుణాలు వ్రాతంగా ఒక సమూహంగా నీలో నిండి ఉన్నాయి. కాబట్టి నీకు ఆ యోగ్యత ఉన్నది. ముక్తి గురించి అవసరం లేదు. నువ్వు దాని గురించి తాపత్రయపడక్కర్లేదు. అసలు లేని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? భక్తి గురించి ఆలోచించు. ముక్తి ఆటోమేటిక్‌గా కలుగుతుంది. ఆ యోగం ఎట్లా కలుగుతుంది అని నేను నీకు చూపిస్తాను. ఆ యోగ లక్షణంతో కూడి ఉన్నదానా, నేను చెప్తున్న విషయం మీద నువ్వు ఫోకస్ చెయ్యి. ముక్తి గురించి ఆలోచించకు. మోక్షం గురించి ఆలోచిస్తే బంధం కూడా ఉంటుంది దాంతో పాటే తగులుకుని. మళ్ళీ రెండిట్లో నుంచి ఒక దాంట్లోంచి బయటపడితే ఒక దాంట్లోకి వెళ్తూ ఉంటావింకా. ఆ రెండిటిని దాటి ఉన్నదాన్ని నువ్వు చూసుకుంటూ ఉండిప్పుడు. జనయిత్రి విను. మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వ పారీణమైన ఆమ్నాయ విహిత కర్మాచారములు గలిగి తివుటమై వర్తించు దేవగణము పూని నైసర్గికంబైన నిర్హేతుకమగు భగవత్ సేవ మిగుల ముక్తి కంటే గరిష్టంబో. కావున అదియు భుక్తాన్నంబు జీర్ణంబునందు చేయు దీప్త జఠరాగ్నిగతి లింగదేహ నాశకంబు కావించును. అదియునుగాక విష్ణుభక్తి వైభవముల తేటపరతు వినుమో. సద్గుణవ్రాత యోగ లక్షణ సమేత. అమలిన భక్తి కొందరు మహాత్ములు చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి
మోక్షము మది కోరనొల్లరు అనిసెంబు మదర్పిత సర్వకర్ములై. అసలందరూ మోక్షం కావాలని కోరుకుంటారనుకుంటున్నావా అమ్మా? అందరూ మోక్షం కావాలని కోరుకోరు. మోహంలో ఉన్న వాళ్ళే మోక్షం కావాలని కోరుకుంటారు. మోహంలో లేని వాళ్ళు మోక్షం గురించి ఇంక ఆలోచించరు. వాళ్ళొక గ్రూపు. అసలు యాక్చువల్‌గా మోహమేమి, బంధమేమి ఉన్నదా నిజంగా మోహము, బంధము అని తెలిసిన వాళ్ళు గూడా మోక్షం గురించి ఆలోచించరు. మోహం గురించి పట్టించుకోని వాళ్ళు, మోహాలను దాటుతున్న వాళ్ళు మోక్షాలని కోరుకోరు. బంధము లేదు, మోక్షము లేదని తెలుసుకున్న జ్ఞానులు కూడా మోక్షాన్ని పట్టించుకోరు. అయితే మోహంలో ఉన్న వాళ్ళే మోక్షం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు కొందరు మోహము లేదు, మోక్షము లేదు, 2 లేవని తెలుసుకున్న వాళ్ళు ఎందుకు మోక్షాన్ని పట్టించుకోరు అని చెప్తాను విను. అమలిన భక్తి, నిర్మలమైన భక్తి. మలినం అంటే అశుద్ధిగా ఉండడం. అశుద్ధి ఎట్లా ఉంటుంది? 2 రకాల అశుద్ధి చెప్పుకున్నాము. ఎంట్రీ లెవెల్‌లో మనసుకు కోరికలు, కోపాలు అవన్నీ ఉన్నాయంటే అది అశుద్ధంగా ఉంటుంది మనసని చెప్పుకుంటాము. ఇంక చివరి స్థితికొచ్చినప్పుడు అన్యము లేదు, ఉన్నదంతా ఒకటే అద్వితీయమన్న బుద్ధి కలుగుతూ ఉన్న సమయంలో అప్పుడది శుద్ధమవుతూ ఉంటుంది. రెండోది ఉంటే గదా అశుద్ధం అవ్వడానికి. ఇంప్యూరిటీస్ ఎప్పుడుంటాయి? ఇంకేదైనా మిక్స్ అయినప్పుడు ఇంప్యూరిటీ ఉంటుంది. ఇంకేది లేకుండా ఉంటే అది ప్యూర్‌గా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉన్న పదార్థం పైన భక్తి అంటే ఆసక్తి. భక్తం అంటే తగులుకొని ఉండడం. ఆసక్తం. సక్తమన్నా, భక్తమన్నా ఒక్కటే అర్థము. తగులుకొని ఉండడము అని. దాన్ని ఆ ఆలోచనను తగులుకొని ఉంటారు కొంతమంది. రెండోది లేదన్న ఆలోచనని తగులుకొని ఉంటారు. ఏకమేవ అద్వితీయమని. దాంతో కూడి ఉన్నవాళ్ళు అమలిన భక్తులు. వాళ్ళు కొందరుంటారు. వాళ్ళు మహాత్ములు. వాళ్ళు మహత్తుగా వ్యాపిస్తూ ఉంటారు. వాళ్ళేం జేస్తారంటే మచ్చరణ అరవింద యుగ్మము హృదయంబున నిలుపుకుంటారు. నా ఆచరణాలుంటాయి. నేను ఏమి ఆచరిస్తున్నాను అని వాటిని పట్టుకుంటారు. నా ఆచరణను బ్రహ్మచర్యాన్ని మనసులో, హృదయంలో పెట్టుకుంటారు. కుతూహలంతో ఇతరేతర అనులాపములు వేరే ఇతరమైనవి, అన్యమైన విషయాల గురించి ఇంక వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఇతరేతర ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్యంగా కలిసి అనులాపములు మాట్లాడుకోవడం దేని గురించి? మదీయ నా గురించి, నా దివ్యమైన అవతారాలు, తనువులు, నా పౌరుషాలు, నా కర్మలు వాటిని కొనియాడుతూ ఉంటారు. అప్పుడు చూసే రూపాలన్నింటినీ ఆత్మగానే చూస్తూ ఉంటారు. చేసే కర్మలన్నింటినీ ఆత్మగానే చూస్తూ ఉంటారు. వాటినే అదే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఉన్నవాళ్ళు దేనికి తగులుకునున్నారు కాబట్టి వాళ్ళకి మోక్షం కావాలి. కాబట్టి వాళ్ళకవసరం లేదు. మోహం ఉన్నదంటేనే గదా మోక్షము. అసత్ విషయాలతో తగులుకుని ఉండడమే మోహము. వాళ్ళ అసత్ విషయాలను వదిలిపెట్టి సత్ గురించి ఆలోచిస్తుంటారు పొద్దస్తమానము. కాబట్టి వాళ్ళకి మోహం లేదు. కాబట్టి మోక్షం అక్కర్లేదు. అందుకని మదిలో వాళ్ళకు అసలు ఆలోచన కూడా కలగదు. మదిని కోరనొల్లరు. వాళ్ళకి అవసరం కూడా లేదు. అనిశంబు ఎల్లప్పుడూ మదర్పిత సర్వకర్ములై కర్మలన్నీ భగవదర్పితం జేసుకుంటారు. కర్మలని కూడా తగులుకోరు వాళ్ళు. కర్మల వల్ల కలిగే ఫలితాలను కూడా తగులుకోరు. సర్వాసలు క్షయమైపోయి ఉన్నవాళ్ళు. మనం ఇక్కడ చూసుకున్నట్టు సర్వాస సంక్షయం జరిగిన వాళ్ళు కర్మల గురించి కలిగే ఫలితాల గురించి ఆలోచిస్తారా? ఎంత మోహమో వాళ్ళు ఆల్రెడీ దాటి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ కర్మలు, కర్మల వల్ల కలిగే ఫలితాలు తగులుకునే అవకాశమే లేదు. ఆ రకంగా ఉంటారు. మోహాల్లో ఉండరు. మోక్షం అవసరం లేని వాళ్ళు వీళ్ళు. ఈ గ్రూపు. వాళ్ళకి మోక్షం అవసరం లేదు. బికాజ్ వాళ్ళు మోహంలో లేరు. మోక్షం ఎవరికి కావాలి? మోహంలో ఉన్న వాళ్ళకి గావాలి.
కాబట్టి నువ్వు మోక్షం ఏంటి? అదెట్లా వస్తుంది? అది గూడా ఉత్తగ గాదు. రయమున ఫాస్ట్‌గా వేగంగా పరిగెత్తుకుంటూ మోక్షం ఎట్లా వస్తుంది? ముక్తి శ్రీ లాభము రయమున కలిగే మార్గమేంటి అంటే, ముక్తి ఎందుకు నీకు? భక్తి ఉంటే ముక్తి అవసరం కూడా లేదు. మోహం ఉంటే ముక్తి గావాలి అని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతర అనులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి మోక్షము మదిన్ కోరనుల్లరు అనిశంభు మదర్పిత సర్వకర్ములై పరికింప కొందరు భాగవతోత్తములు ఘనతకెక్కిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్ర అరుణలోచనములు గల్గి వరదాన కలితములుగా తనరు మద్దివ్యావతార వైభవములు మదినొప్ప తమ యోగ మహిమ చేసి అనుభవించుచు తదీయ ఆలాపములు సన్నుతించుచు తివుటంత దివ్య విలసత్ అవయవ ఉదార సుందర నవవిలాస మందహాస మనోహర మధుర వచన రచనచే అపహృత మనఃప్రాణులగుచు నెలమిని ఉందురో నిశ్రేయస ఇచ్ఛలేక. నిశ్రేయసమన్నా, మోక్షమన్నా, ముక్తి అన్నా ఒకటే. వాళ్ళకా ఇచ్చ లేదు. మోక్ష ఇచ్చ, ముముక్షత్వం లేదు వాళ్ళకి. అవసరం లేదు కాబట్టి. ఎందుకు వాళ్ళకి లేదంటే, వాళ్ళు మోక్షం ఎందుకు వద్దనుకుంటారంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. పరికింప కొందరు, కొంతమంది ఎట్లా ఉంటారంటే, భాగవత ఉత్తములు. భాగవతులు అంటే భగవంతమైన దానితో తగులుకుని ఉన్నవాళ్ళు. భక్తులు అనర్థము. ఆసక్తి దేనిపైన? భగవత్తత్వం పైన ఆసక్తి కలిగిన వాళ్ళు భాగవత ఉత్తములు. వాళ్ళు ఘనతకెక్కిన పురాతనములైన సనాతనమైన చారు అందమైన ప్రసన్నమైన వక్త్రము ముఖము, అరుణిమతో అలరారుతున్న లోచనములు, వాటితో కలిగి ఉండి వరదాన కలితములుగా వరాలనిచ్చే, వరమంటే శ్రేష్టము, పరాత్పరాన్ని ఇచ్చే ఆ సగుణాలను చూస్తుంటారు. సాకారాలను చూస్తుంటారు. సగుణ సాకారాల నుంచే నిర్గుణ నిరాకారాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూపించిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్రారుణ లోచనములు గలిగి వరదాన కలితములుగా తనురుతూ ఉన్న నా యొక్క దివ్యావతార వైభవములు, నా అవతారాలు, అవతారాల్లోని వైభవాలు, విభూతులను మదినొప్ప వాళ్ళు గొప్పగా తమ యోగ మహిమ చేసి, తమ మహిమతో ఆ యోగులు యోగి హృద్ధ్యాన గమ్యమని వాళ్ళ హృదయాల్లో, ధ్యానాల్లో గమ్యములు తెలియబడే నా దివ్యమైన అవతారాలు, వైభవాలు వాటిని అనుభవిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ? ఇదసలు యాక్చువల్‌గా ఆత్మోపదేశం చేస్తూ ఉంటే, ఆత్మాభ్యాసం చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్‌గా చేసే స్టెప్స్ ఇవి. ఎక్కడ ఉన్నామో, ఈ సీసపద్యము 879 సీసపద్యం దగ్గరకొచ్చేసరికి మన మానసిక స్థితి ఎక్కడ ఉండాలి? దేవహూతి దగ్గర గాదు. కర్దముడు ఇనీషియల్‌గా పెళ్లి కన్నా ముందు నాకు తగిన అమ్మాయి, నాకు భార్యగా, నా ఇల్లాలుగా కావాలి అని ఆయన భగవంతుడి గురించి తపస్సు చేస్తున్న సమయంలో, ఆ తపస్సమాధిలో ఆయన హృదయంలో ఏ భగవద్ దర్శనం కలిగిందో, ఆ భగవంతుడిని ఆయన అప్పటినుంచి అనుభవిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇంక అక్కడి నుంచి మన కర్దముడేం జేశాడు, ఆ రకంగా కోరుకున్నాడు ముందు. కామ్యంగానే గృహస్థుగా ఉండాలనే కోరుకునే ఆయన బయలుదేరాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. వాళ్ళని పెంచాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. ఆ బాధ్యతలన్నీ తీరాయి. ఇంక లేవు. అవాప్త సకల కాముణ్ణి నేననుకున్నాడు. కృతార్థుణ్ణి, చరితార్థుణ్ణి. నేనింకా అర్థాలని కృతము సంపాదించుకోవాల్సింది లేదు. అన్నీ సంపాదించేసుకున్నాను. చరితం ఇంకా ఆచరించవలసిందేమీ లేదు. ఆ అర్థములు, ప్రయోజనాలన్నీ అయిపోయాయి అనుకున్నాడు. ఇంకాయన అన్నీ ఆపేసాడు. ఇంక వెళ్ళిపోయాడు మునిగా. అక్కడికి వెళ్ళాలి. కర్దముడు పెళ్లి కన్నా ముందు ఉన్న స్థితి నుంచి కర్దముడు
అన్నీ పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన స్థితి దాకా తీసుకెళ్తున్నారు. ఇప్పుడిక్కడ కర్దముడు పెళ్లి కన్నా ముందున్న స్థితిలో ఎక్కడున్నాడో, మన మానసిక స్థితి ఆధ్యాత్మిక సాధనలో అక్కడుండాలి. అటువంటి వాళ్ళకిది పనికొస్తుంది. వాళ్ళు ఆ యోగులు మోక్షం, గీక్షం కావాలని కోరుకోరు. ఎందుకు? అనవసరమైన విషయం. నాకేమైనా మోహముందా ఇక్కడ? మోక్షం కావాలని కోరుకోవడానికి. ధర్మంగా కర్మలు జరుగుతున్నాయి మంచిది. అనుకుని ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఆ యోగులు వాళ్ళ హృదయాల్లోనే భగవత్ తత్వాన్ని సాకారంగా అనుభవిస్తూ ఉంటారు. తదీయ ఆలాపములు భగవంతుడు గుండెలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళు వింటూ ఉంటారు. భగవంతుడు మాట్లాడుతూ ఉన్న ఆయన మాటలను, ఆ మాటలన్నీ స్ఫురణగా స్ఫురిస్తూ ఉంటాయి. చదువుకుంటుంటే ఆ అర్థాలుగా స్ఫురిస్తూ ఉంటాయి. జీవితంలో ఎన్నో చోట్ల ఏవో ఐడియాస్, థాట్స్‌గా కదులుతుంటాయి. ఏదో మాట్లాడుతుంటే ఏదో మనసులో ఊహ కలుగుతూ ఉంటుంది. ఆ ఊహలన్నీ, ఆ సంకల్పాలన్నీ, ఆ స్ఫురణలన్నీ ఏవి? భగవత్ స్వరూపాలు. భగవంతుడు ఏ రూపంగా నీ మనసులో, నీ హృదయంలో నీకు తెలుస్తాడంటే, నీకు తెలుస్తూనే ఉంటాడు. చూసుకోవడం రావట్లేదు. ఇంతకు నిన్నటి వరకు ఆలోచించానండి. పొద్దున వరకు గూడా ఆలోచించాను. ఎందుకో సడెన్‌గా నాకొక ఐడియా వచ్చింది అని అన్నప్పుడల్లా, ఆ సడెన్‌గా వచ్చే ఐడియా అంతా భగవత్ స్వరూపమే. ఆ స్ఫురణే. బుద్ధిలో కలిగే స్ఫురణే భగవత్ స్వరూపము. సాకార రూపమది. వాటిని చూస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు. సన్నుతిస్తూ ఉంటారు. పైగా భగవంతుడితో వీళ్ళు తిరిగి మాట్లాడుతుంటారు. మనసులోనే ఇదంతా డైలాగ్ నడుస్తుంటుంది. అది జరుగుతుంది. కర్దముడు ఒకవేళ పెళ్లి కన్నా ముందున్న స్థితిలో ఎవరెవరు మానసిక స్థితిలో అక్కడున్నారో వాళ్ళందరికీ ఈ అనుభవం తెలుస్తూనే ఉంటుంది. మోహాల్లో ఉన్న వాళ్ళకి ఇది తెలియదు. మోహం గురించి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంటుంది. వాళ్ళు తివిటం ఇంక పూనికతో శ్రద్ధగా ఆ హృదయాల్లో వాళ్ళు చూసుకుంటున్న దివ్యమైన విలాసాలు, విలాసమైన అవయవాలు, ఆ అవయవాల యొక్క ఉదారమైన, సుందరమైన ఆకారాలు, అందులోని నవ విలాసాలు, మందహాసాలు, మనోహరమైన, మధురమైన వచనాలు, అవి రచిస్తూ ఉన్న వాక్కులు, వాటన్నిటితో వీళ్ళ మనసులు, వీళ్ళ ప్రాణాలు అపహరించబడుతూ ఉంటాయి. భగవంతుడు నిజంగా మన మనసులని దొంగిలిస్తారు. భగవంతుడు నిజంగా ఒకవేళ మనసులో చూసుకోగలిగితే మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన మనసులని దోచుకుంటాడు. ఎంత ముద్దుగా ఉంటాడో, ఎంత చక్కటి మాటలు చెప్తాడో, ఎంత శాంతిగా దయతో మార్గాన్ని చూపిస్తాడు. కోరుకుంటే చదువు చెప్తూ ఉంటాడు. నిజంగా మన మనసుల్ని దోచుకుంటారాయన. మనసులు దొంగిలిస్తారు. ఆ రకంగా వాళ్ళు మన ప్రాణాలన్నిటిని పోగొట్టుకుని భగవంతుడు దొంగిలిస్తే ఇంకా ఆయన చుట్టూనే వాళ్ళ లోపలే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎలమిని ఎంత సంతోషంగా అక్కడే ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇంక వాళ్ళకు నిశ్రేయసం ఎందుకు, మోక్షం ఎందుకు అయ్యో గోల. యాల ఇదంతా. బంధం ఉంటే గదా మోక్షము. అసలు శ్రేయస్సు లేకపోతే గదా దీన్ని మించిన శ్రేయస్సు గావాలి అని ఎదురు చూసుకుంటూ కూర్చోవడము. ఆల్రెడీ అక్కడే ఉన్న వాళ్ళకి ఇంకది అవసరం కూడా లేదు. పరికింపన్ కొందరు భాగవతోత్తములు ఘనతకెక్కిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్ర అరుణలోచనములు గలిగి వరదాన కలితములుగా తనరు మద్దివ్యావతార వైభవములు మదినొప్ప తమ యోగ మహిమ చేసి అనుభవించుచు తదీయ ఆలాపములు సన్నితించుచు తివుటంత దివ్య విలసత్ అవయవ ఉదార సుందర నవ విలాస మందహాస మనోహర మధుర వచన రచనచే అపహృత మనఃప్రాణులగుచు ఎలమిని బుందురు నిశ్రేయస ఇచ్చలేక కణకన్వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై ఉండి తాము అణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతము అప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణయుక్తంబును అయిన మోక్ష పదవిని గైకొందురు అత్యున్నతిన్ వాళ్ళకొద్దు గదా! వాళ్ళకొద్దు మోక్షము. ఎందుకు? వాళ్ళకవసరం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకసలు ఆలోచన లేదు.
అటువంటి వాళ్లకు వెంటబడి వస్తుంది మోక్షము. అవసరం లేదు అనుకున్న వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ వెంటబడి వస్తుంది మోక్షము. కణకన్ పూనికతో వాళ్ళు వెండి ఇంక ఎప్పుడు మోక్ష నిరపేక్ష స్వాంతులై మోక్ష అపేక్ష లేకుండా ఉన్నవాళ్లే ముముక్షువులు కారు వీళ్ళు. ముముక్షుత్వం దాటిన వాళ్ళు. ముముక్షుత్వాన్ని కూడా ఆ ఇచ్చ కూడా లేదు వాళ్ళకి. అన్ని ఇచ్చలు పోయాయి. అసలు ఏ ఇచ్చ లేదు. వాళ్ళు ఎక్కడున్నారంటే సర్వాశ సంశయంలో ఉన్నారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళు బంధం ఏంటి, మోక్షం ఏంటి, ఇక్కడ ఏంటి గోల అన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. అధ్యాత్మ రతులు, ఆశా అంతులు, పూర్ణ పావన మానసులు, ప్రాప్తానుత్తమ విశ్రాంతులు. వాళ్ళు ఇక్కడ కించిత్తున వాంఛతి ఇంక వాళ్ళకి ఏం అవసరం లేదు. వద్దు నాకు అనుకుంటే మోక్షము వెంటబడి వస్తుంది. ఒకవేళ మోక్షం వెంటబడి వీడు పోయాడంటే మోహమే తగులుకుని ఉంటుంది. వాళ్ళట్లా ఉంటారు. ఉండి తాము అణిమాధ్యస్థ విభూతి సేవితము. అణిమ, గరిమ, లగిమ మొదలైన అష్ట విభూతులతో సేవింపబడుతూ ఉన్న నిత్య ఆనంద సంధాయి, నిత్యము ఆనందంతో కలిపి ఉంచే లక్షణంతో ఉన్నది. గణనాతీతం, అది లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉన్నది. అప్రమేయం, అసలు కొలత కందదు. లెక్కలకు అందదు, కొలతకు అందదు. దాన్ని లెక్క పెడదామంటే లెక్కలకు అందదు. కొలిచి చూద్దామంటే కొలతలకు అందదు. ఇంకా అట్లుంటుంది అది. సమగ్ర శ్రీకము, అసలు ఆశాంతము స్త్రీలను కలిగించేది. సకలైశ్వర్యాలను కలిగించేది. సర్వలక్షణయుక్తము, అసలు మామూలు ఇట్లాంటి లక్షణాలు కాదు. సర్వలక్షణాలతో. ఏ లక్షణాలు? విష్ణు సహస్రంలో చెప్పిన యాని నామాని గౌణాని అని చెప్పుకుంటూ వచ్చిన లక్షణాలు మాత్రం కలిగి ఉన్నది ఏది ఉన్నదో ఆ మోక్షమన్న పదవి. సర్వ లక్షణాలతో కూడి ఉన్నదేది ఉన్నదో ఆ మోక్షమన్న పదవి అదే వచ్చి వాళ్ళని తగులుకుంటుంది. వాళ్ళు ఆ విధంగా అత్యున్నతమైన స్థితిని కైకొందురు, పట్టుకుంటారు. వాళ్ళు అన్నీ వదిలిపెడితేనే అన్నీ పట్టుకోగలరు. ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా కూడా అన్నీ పోగొట్టుకుంటారు. మోక్షమైనా సరే కావాలి అని పట్టుకున్నారంటే, నాకు జ్ఞానం కావాలి అని దాన్నైనా సరే పట్టుకున్నారంటే, ఆత్మ కావాలి అని దాన్నైనా సరే పట్టుకున్నారంటే, పట్టుకోవడమే బంధము. పట్టుకోవడమే బంధము. అన్నీ వదిలిపెట్టడమే మోక్షము. ఏది వద్దనుకుంటే అన్నీ వస్తాయి. ఏ ఒక్కటి కావాలనుకున్నా ఏది దొరకదు. ఇది విచిత్రమైన పదార్థము. కణకన్వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై ఉండి తాము అణిమాధ్యస్థ విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతము నప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణయుక్తంబును అయిన మోక్ష పదవిన్ కైకొందురు అత్యున్నతిన్. ఇట్లు పొంది తనరుదురు అపుణ్యాత్ములు జనయిత్రి మదీయ కాలచక్ర గ్రసనంబును వందక నిత్యంబగు అనుపమ సుఖవృత్తిని ఉందురు. అది ఎట్లన్నన్. ఓ జనయిత్రి అమ్మ, ఆ విధంగా తనరుదురు ఉంటారు ఆ పుణ్యాత్ములు. మోక్షం వద్దనుకున్న వాళ్ళకే మోక్షం కలుగుతుంది. కావాలనుకున్న వాళ్ళకి మోహమే మిగులుతుంది, బంధమే ఉంటుంది. మన పుణ్యాత్ములు వద్దనుకున్నారు కాబట్టి అది వచ్చి తగులుకుని ఉంటుంది. వాళ్ళు అట్టా ఉంటారు. వాళ్ళ స్థితిలో ఎట్లా ఉంటుందంటే, మదీయ నా యొక్క కాల చక్రము వాళ్ళని ఇంకా గ్రసించదు. ఇంకా కాలము వాళ్ళని తగులుకోదు. వాళ్ళన్నీ వదిలిపెట్టిన తర్వాత కాలము మృత్యువెందుకు ఉంటుంది? మోహం లేకపోతే మృత్యు ఉండదు. మోహం ఉంటేనే మృత్యువు. మోహం లేదు కాబట్టి మృత్యువుని దాటి ఉంటారు వాళ్లకు. మృత్యువు లేకపోతే కాలం లేదు. కాలుడు ఉండడు. ఇంకా కాలచక్రం వాళ్ళని గ్రసించదు. ఇంకా ఆ గ్రసనం పొందకుండా, మింగబడకుండా ఉంటారు వాళ్ళు. మరణించరు వాళ్ళు. ఇంకా మరణం లేని స్థితిలో ఉంటారు. వాళ్ళు నిత్యమైన, అనుపమమైన, సాటి లేని సుఖమైన వృత్తి, అక్షయ సుఖం అని చెప్తారు. కృష్ణార్జున సంవాద భగవద్గీతలో అక్షయ సుఖం అని చెప్తారు. అనుపమ సుఖము.
అందులో అటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళదెట్లా అంటే, సముడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబు చేతన్ సఖిత్వము చాలన్ హితవృత్తి చేతను సుహృత్వంబున్ సుమంత్రోపదేశము చేతన్ నిజదేశికుండనగ నిచ్చల్ పూజ్యుడవు ఇష్టదైవమునై వారికిన్ కాలచక్ర భయముల్ వారింపుదున్గావునన్. సమంగా ఉంటాను నేను. ఉండి నన్ను స్నేహంతో, ప్రేమతో చూసే వాళ్ళకు నేను సుతుడినై ఉంటాను. నన్ను విశ్వాసంతో నమ్మే వాళ్లకు నేను సఖుడిని, స్నేహితుడినై ఉంటాను. చాలా హితము చెయ్యాలన్న కోరికతో సుహృత్తుగా ఉంటాను. చక్కటి మంత్రాలు, మార్గాలను ఉపదేశం చేస్తూ నిజదేశికుణ్ణి గురువునై ఉంటాను. నిత్యము ఎప్పుడూ పూజ్యుణ్ణై ఉంటాను. వాళ్లకు ఇష్ట దైవమై ఉంటాను. వాళ్ళెట్లా కోరుకుంటే అట్లా, వాళ్ళు నన్నెట్లా చూస్తే అట్లా. వాళ్ళు నన్ను ప్రేమగా చూస్తే వాళ్లకు బిడ్డగా ఉంటాను. నన్ను నమ్మితే స్నేహితుడిగా ఉంటాను. వాళ్ళ హితం కోరుకునే సుహృత్తుగా ఉంటాను. మార్గోపదేశం చేయమంటే గురువునవుతాను. నన్ను పూజిస్తే వాళ్లకు దైవమవుతాను. వాళ్ళెట్లా కోరుకుంటే వాళ్ళకి అట్లానే వాళ్ళు కోరుకున్న విధంగా సమున్నై ఉంటాను. ఆ విధంగా వాళ్ళను కాలచక్ర భయంలో నుంచి మృత్యువే భయం, భయమే మృత్యువు. అందులో నుంచి వారింపుదును, నేను వాళ్ళని బయట పడేస్తాను కాబట్టి అని చెప్తూ ఉన్నారు. తనరుదురు అపుణ్యాత్ములు జనయిత్రి మదీయ కాలచక్ర గ్రసనంబును వందక నిత్యంబగు అనుపమ సుఖవృత్తి నుందురు. అది ఎట్లన్నన్ సముడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబు చేతన్ సఖిత్వము చాలన్ హితవృత్తి చేతను సుహృత్వంబును సుమంత్రోపదేశము చేతన్ నిజదేశికుండనగా నిచ్చల్ పూచ్యుడవు ఇష్టదైవమునై వారికిన్ కాలచక్ర భయముల్ వారింపుదున్గావునన్. నాకాయనెవరు? నేనాయన్నెట్లా చూస్తాను? మనం ఎట్లా చూస్తే ఆయన మనకు అట్లా ఉంటానని చెప్తున్నారు. నేనాయన్నెట్లా చూస్తాను? నాకాయన ఎట్లా ఉంటాడంటే, నేను ఆయనకి మంత్రోపదేశం చేయమనే అడుగుతాను. నాకు చదువు చెప్పమని అడుగుతాను. అందుకనాయన నాకు నిజదేశికులై ఉంటారు. గురువుగారు అయి ఉంటారు. భగవంతుడు నా గుండెలోనే ఉంటారు. మార్గోపదేశం చేస్తూ ఉంటారు అని ఇట్లు తెలుపుతూ ఇంకా ఆయన ఏం చెప్తూ ఉన్నారో తర్వాత పద్యాల్లో మనం చూసుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.